మై ఐపీ అన్నారు అనుకో, చూడండి ఆల్మోస్ట్ అందరికి సేమ్ ఐపీస్ వస్తాయి. సేమ్ ఐపీస్ రావు, ప్రైవేట్ ఐపీస్ డిఫరెంట్ వస్తాయి, పబ్లిక్ ఐపీస్ వస్తాయి, పబ్లిక్ ఐపీస్ సేమ్ వస్తాయి. రైట్, నెక్స్ట్ చూడండి ఇక్కడ దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్ అండ్ ప్రైవేట్ ఐపీ, ల్యాప్టాప్ ప్రైవేట్. ఇక్కడ గేట్వే అనేది సేమ్ ఉంటుంది మోస్ట్లీ. ఓకే, సో కెన్ ఐ రైట్ దిస్ యాజ్ గేట్వే? రైట్, సో ఇక్కడ ఉన్న రూటర్, స్విచ్ ఏదైనా కదా, రూటర్ అనుకోండి, స్విచ్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి ఐపీ అడ్రస్ ఏమొస్తుంది? గేట్వేనే కదా. త్రూ గేట్వే మనకి ఇంటర్నెట్ వస్తుంది. 192.168.291. ఓకే, ఇది గేట్వే. సో గేట్వే మనకి ఇక్కడ నుంచి వస్తుంది. రైట్, మన పీసీ ఐపీ ఏంటి? అలాగే కదా, 92.168.29. సార్ మరి ఈ ఐపీ అడ్రస్ ఎలా అలాట్ అయ్యాయంటే మనకి DHCP అని ఇది మన ఐపీ అడ్రస్ ఇన్ఫర్మేషన్. ఓకే, డైనమిక్ పోస్ట్. ఓకే, DHCP కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఓకే, రైట్. సో మనకి ఈ VMs కి మనం కనెక్ట్ అవుతున్నామా? ఈ ల్యాప్టాప్ నుంచి VM కి కనెక్ట్ అవుతున్నామా? ఎలా కనెక్ట్ అవుతున్నాం? త్రూ ఇంటర్నెట్ అలా SSH ప్రోటోకాల్ వేస్తాం. దీనికి కూడా ఒక ఐపీ ఉంటుందా లేదు? రైట్, ఇప్పుడు అది చూద్దాం. దాని ఐపీ చూద్దాం, దాని గేట్వే చూద్దాం. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కనెక్ట్ అవ్వాలంటే నేను ఒక ఇన్స్టెన్స్ తీసుకోవాలి. IP address range ఏమో చూడండి 172.31.0.0/16. ఓకే, IP address range ఇస్తుంది ఇది. సో వర్చువల్ ప్రైవేట్ రేంజ్ అన్నమాట. ఓకే, దాంట్లో మనకి సబ్నెట్స్ ఇన్స్టెన్స్ can I choose the subnet or not? You choose చేసుకోవచ్చు కదా subnet. So here selecting 1A. 1A లో or 1D సెలెక్ట్ చేస్తాం. 1D. సో ఈ subnet range ప్రకారమే మనకి IP అడ్రస్ ఎలా అవుతుందో లేదు. state equal to running
ఐపీ అడ్రస్ ఈ మిషన్ యొక్క నెట్వర్క్ ఎలా ఫ్లో అవుతుందో అవి నెట్వర్క్ ఐపీ అడ్రసెస్ ఎలా చూస్తున్నాం. సో దీనికి కూడా మనం ఐపీ కాన్ఫిగ్ ఎలా చేస్తాం. అక్కడ మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు ఐపీ కాన్ఫిగ్ అన్నాం. ఇక్కడ ఐపీ అడ్రస్ ఫుల్ అయ్యొచ్చు ఆర్ ఐపీ ఓకే. సో చెక్ చేయండి. ఇది లూప్ బ్యాక్ అంటే మన పోస్ట్ మళ్ళీ లూప్ లో తీసుకుంటుంది. నెక్స్ట్ మన ఈథర్నెట్ అన్నమాట. ఈథర్నెట్ అంటే నథింగ్ సెన్స్ మీ నెట్వర్క్ ఫ్లో త్రూ ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. ఈ VM కి మనం ఎలా అయితే ల్యాప్టాప్ కి మనకు ఒక నెట్వర్క్ ఉందో అలాగే మన VM కి రిమోట్ సర్వర్ అయినా కాదు, ఈ రిమోట్ సర్వర్ కి నెట్వర్క్. దిస్ ఇస్ ద IP అడ్రస్ ఆఫ్ యువర్ VM. IP అడ్రస్ ఆఫ్ యువర్ VM. ఇది IP అడ్రస్. లాస్ట్ వచ్చిన బ్రాడ్కాస్ట్ అన్నమాట. లాస్ట్ అంటే ఈ IP అడ్రస్ ఎండ్ అన్నమాట. లాస్ట్ IP అడ్రస్. ఏంటి లాస్ట్ IP అడ్రస్? సబ్నెట్ లో ఉన్న రేంజ్ ఉంటుంది కదా. సో ఈ సబ్నెట్ రేంజ్ చూడండి. సో మీకు కూడా డాక్యుమెంట్ లో లాగా ఇచ్చాను. సో IP లింక్ షో ఆర్ IP అడ్రస్ అని చెక్ చేస్తాం. నెక్స్ట్ రౌటింగ్ అంట. అసలు నెట్వర్క్ అనేది మీకు ఎలా ఫ్లో అవుతుందో చూడొచ్చు. సో పీసీ నుంచి అక్కడి నుంచి మళ్ళీ రిమోట్ సర్వర్ కి నెట్వర్క్ ఎలా ఫ్లో అవుతుంది అని చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, ఒకవేళ సబ్నెట్ రేంజ్ ఇదైతే స్టార్టింగ్ IP అడ్రస్, ఇది స్టార్టింగ్ IP అడ్రస్, లాస్ట్ IP అడ్రస్. ఇప్పుడు సబ్నెట్ రేంజ్ ఇదే. సో మన సబ్నెట్ రేంజ్ ఏంటి ఎలా తెలుస్తుంది? మన ఇన్స్టెన్స్ ఏ అవైలబిలిటీ జోన్ లో ఉందో చూడండి. అంటే ఏ సబ్నెట్ లో 1D కదా. సో VPC దగ్గరికి 1D ఎక్కడ 1D థర్డ్ వన్. సో 172.31.32.0/20 ఇది IP అడ్రస్ రేంజ్. ఇది సబ్నెట్. ఓకే. సో ఇక్కడ /20 ఓకే కంప్లీట్ IP అడ్రస్ రేంజ్ ని /20 కింద తీసుకుంది. బట్ దిస్ ఈజ్ యువర్ VM IP. ఈ VM యొక్క IP. సో ఇక్కడ ఇప్పుడు ఈ VM కి మీకు ఒక నెట్వర్క్ వచ్చింది, రైట్? సో ఆ నెట్వర్క్ దీనికి ఒక గేట్వే ఉంటుందా లేదా? దీనికి ఎలా అయితే గేట్వే ఉందో దీనికి కూడా గేట్వే ఉంటుంది. ఆ గేట్వే చూపిస్తాం మన IP రౌట్ అన్న. సో ఈ VM కి IP అడ్రస్ వచ్చి 172.31.35.144. ఓకే. సో మీ గేట్వే అనేది ఇదండి. మీ గేట్వే డిఫాల్ట్ వయా చూడండి. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఈథర్నెట్ అంటాం. ప్రతి నెట్వర్క్ కి ఈథర్నెట్ ఉంటుందా లేదా? సో మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం ఇది ఈథర్నెట్ అంటాం. ఈ VM యొక్క ఈథర్నెట్. సో దాంట్లో మీ VM యొక్క IP అడ్రస్, VM యొక్క IP అడ్రస్. సో ఈ ఈథర్నెట్ అంటే గేట్వే, నథింగ్ బట్ గేట్వే. మనకి ఇంటర్నెట్ గేట్వే, NAT గేట్వే ఎట్లా ఉన్నాయి అంటే త్రూ ఇంటర్నెట్ గేట్వే ఆ త్రూ NAT గేట్వే కదా నెట్వర్క్ అనేది రౌట్ అవుతుంది. సిగ్నల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ గేట్వే నుంచి తర్వాత VMs కి వెళ్తుంది, అంతేనా కాదు? సో వాటిని గేట్వేస్ అంటాము. ఇక్కడ మనకి గేట్వే వచ్చి దానికి కూడా గేట్వేస్ కూడా IPs ఉంటాయి. 31, 32, 1. ఈ VM యొక్క ఈథర్నెట్ గేట్వే అనేది ఓకే.
అంటే సిగ్నల్ బయట నుంచి వచ్చేటప్పుడు త్రూ ఇంటర్నెట్ కావాలంటే ఫస్ట్ ఈ స్విచ్ నుంచి అంటే ఈ గేట్వే నుంచి 192.168.29.1 ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి ఈ స్విచ్ నుంచి ఫ్లో అయ్యి పీసీకి వస్తుంది. ఈ పీసీ నుంచి ఇక్కడ విఎం గేట్వేకి వస్తుంది. అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఉందా లేదా, సపరేట్ విఎంకి దీనికి ఒక గేట్వే ఉందా లేదా. సో ఈ గేట్వే నుంచి మళ్ళీ ఈ విఎంకి సిగ్నల్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ డ్రా చేసామా ఏబీసీ అన్నమాట. ఒక నెట్వర్క్ అనుకుంటే ఇక్కడ గేట్వే ఉంటుందా లేదా. సో ఆ గేట్వే లాగా అన్నమాట. గేట్వే కూడా ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకే, మీరు చూస్తే ఇంటర్నెట్ గేట్వేకి ఐపీ అడ్రస్ డైనమిక్ అవుతుంది, ఎందుకంటే అది పబ్లిక్ ఐపీ కదా. సో NAT గేట్వేకి అయితే మీకు ప్రైవేట్ ఐపీస్ ఎలా అంటే ఇన్ ద సెన్స్ యాక్చువల్గా ప్రైవేట్ ఐపీసే, ఎప్పుడైనా ఇంటర్నెట్ త్రూ పాస్ అవ్వాలంటే మనకి పబ్లిక్ ఐపీస్ వస్తుంది. ఓకే, సో ఇట్లా నెట్వర్క్ పాస్ అవుతుంది. మీరు అక్కడ చూడొచ్చు. అంటే ఇది మనం చెప్పిన కొంచెం మీకు డౌట్గా ఉండొచ్చు, కానీ ఒకసారి మీరు ఇదంతా కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆలోచించు ఏంటి ఎలా పాస్ అవుతుంది ఏంటి అని. ఓకే, సో ఇక్కడ డిఫాల్ట్ వయా మనం నెట్వర్క్ ఎలా పాస్ అవుతుందో చూపిస్తున్నాం, రౌటింగ్ అన్నమాట. సో ఇక్కడ ప్రైవేట్ క్లౌడ్లో ఉన్న గేట్వేకి ఈ ఐపీ నుంచి ఇప్పుడున్న విఎంకి పాస్ అవుతుంది. సోర్స్ అండ్ నథింగ్ బట్ యువర్ విఎం ఐపీ అక్కడికి. సో కింద చూడండి, ఇది సెకండ్ ఐపీ. Typically gateway allows the first. Typically gateway allows the second gateway. Gateway 2. IP address 2. సో గేట్వే నుంచి టు ఈ ఐపీకి వస్తుంది అండ్ ఫైనల్గా మన విఎంకి రీచ్ అవుతుంది. రైట్, సో దీస్ ఆర్ ద టూ నెట్వర్క్స్ దట్ యూ కెన్ సీ బిఫోర్ వి ఆర్ స్టార్టింగ్ ద డాకర్. ఇక్కడ డాకర్ స్టార్ట్ చేసే ముందు ఓన్లీ ఒక నెట్వర్క్ ఉంది, ఒకటి ఇంకోటేమో లూప్ బ్యాక్. ఓకే, సో లెట్ స్టార్ట్ డాకర్. ఫస్ట్ ఐపీ ఏమొస్తుంది, సపరేట్ రేంజ్కి ఫస్ట్ ఐపీ ఏమొస్తుంది, రేంజ్ 31.32.0.1 ఇది ఫస్ట్ ఐపీ. సెకండ్ ఐపీ ఏమొస్తుంది 172.31.32.0.1 ఇది సెకండ్ ఐపీ.
ఇందాక మనం 172 31 32 2 అని చూసాం కదా. దిస్ ఈస్ నథింగ్ బట్ యువర్ DNS సర్వర్. DNS సర్వర్ అంటే అమెజాన్ ఒక IP అడ్రస్ తీసేసుకుంటాం. స్టార్టింగ్ VPC చెప్పాం అమెజాన్ 5 IP అడ్రసెస్ తీసేసుకుంటాం ఇంటర్నల్ గా. ఎందుకంటే కొన్ని గేట్వేస్ కోసము కొన్ని ఇట్లా DNS సర్వర్స్ కోసం. ఈ DNS సర్వర్స్ ఏంటంటే నథింగ్ బట్ మీ IP అడ్రసెస్ ని అలాట్ చేయడం. IP అడ్రసెస్ ని అలాట్ చేస్తాం. సో ఇక్కడ 1 వస్తుంది అంటే సెకండ్ IP. ఇది సెకండ్ IP. సో ఈ DNS ఎక్కడ అలాట్ చేస్తుందంటే /VPC some resolve అని resolve config అని ఒక ఫైల్ ఉంది. చూద్దాం. What is DHCP? Dynamic Host Configuration Protocol. Is a network protocol. Automates the process of assigning network configuration details to the devices. Devices are nothing but your VMs or containers or any mobiles or any device. Any device on a network. And IP address allowed chassis. In the DHCP, Dynamic Host Configuration Protocol. When a device connects to network, provides DNS IP address, subnet mask, gateways, DNS servers. The IPS addresses may allowed chassis. Okay. So let's see now Docker install chesam. First of all, asla networks em unnai chudam. Okay. ఇంతకుముందు IP అడ్రస్ అని ఇచ్చినప్పుడు ఎన్ని వచ్చినాయి మనకి? ఒకటి లూప్ బ్యాక్, ఒకటి ఈథర్నెట్ ఫర్ యువర్ VM వచ్చింది. ఇప్పుడు చూడండి స్టార్ట్ చేయాలి. sudo system ctl start router. Okay. Now third one వచ్చింది సార్. థర్డ్ ఇది డాకర్ నెట్వర్క్ అంటే దీన్ని డాకర్ 0 అంటాం. ఏమంటాం? డాకర్ 0. డాకర్ 0. సో దీనికి కూడా గేట్వే ఉంది. ఓకే, దిస్ ఇస్ ద గేట్వే అండ్ దిస్ ఇస్ ద IP అడ్రస్ ఆఫ్ యువర్ లాస్ట్ IP అడ్రస్. సబ్నెట్ ఉంటుంది. డాకర్ కూడా సబ్నెట్ ఉంటుంది. డాకర్ కూడా సబ్నెట్స్ ఉంటాయి అంటే నెట్వర్క్స్. సో లెట్స్ సీ అసలు నెట్వర్క్స్ ఏమన్నా డిఫాల్ట్ గా డాకర్ నెట్వర్క్ LS. డాకర్ నెట్వర్క్ LS. సో డిఫాల్ట్ గా మీకు బ్రిడ్జ్ నెట్వర్క్, హోస్ట్ నెట్వర్క్, నన్ నెట్వర్క్. ఓకే, డాకర్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో ఇక్కడ నెట్వర్క్స్ టైప్ అన్నమాట. డ్రైవర్ ఇన్ ద సెన్స్ నెట్వర్క్ టైప్. డ్రైవర్ అంటే ఏంటి? నెట్వర్క్ టైప్. ఇక్కడ బ్రిడ్జ్ నెట్వర్క్. నెట్వర్క్ టైప్ ఏంటి? బ్రిడ్జ్. ఇక్కడ నెట్వర్క్ ఏంటి? హోస్ట్. నల్. నల్ అంటే నల్ ఇంకేం ఉండదు దాంట్లో మనం ఏం చేయడం. సో బ్రిడ్జ్ నెట్వర్క్ ఏంటో చూద్దాం. ఓకే, సో మరి ఇప్పుడు డాకర్ 0 వచ్చింది కదా. డాకర్ 0 అనేది ఒక నెట్వర్క్ వచ్చింది. సో ఈ నెట్వర్క్ అగైన్ ఇంకొక నెట్వర్క్ యాడ్ అయింది. ఇది ఆల్రెడీ ఈథర్ నెట్వర్క్ 0. ఓకే, నెట్వర్క్ ఇంటర్ఫేస్. సో ఇది VMs ఉండే నెట్వర్క్ అన్నమాట. VMs ఇప్పుడు రాసేది డాకర్స్ నెట్వర్క్. డాకర్ 0 అన్నమాట. ఇది డాకర్ 0. సో దీనికి గేట్వే ఏంటి? ఇది డాకర్ IP అడ్రస్. గేట్వే చూద్దాం. సో
ఇన్స్పెక్ట్ చేస్తే మనకి ఐపీ అడ్రసెస్ అని వస్తుంది. సో డాకర్ sudo docker ఏంటి నెట్వర్క్ కదా, నెట్వర్క్ ఇన్స్పెక్ట్ ఏం ఇన్స్పెక్ట్ చేయాలి, బ్రిడ్జ్ నెట్వర్క్ సో ఎంటర్ క్లిక్ చేయగల మనకి చూడండి ఇక్కడ సబ్నెట్ వచ్చింది చూసారా, సబ్నెట్ అంటే నథింగ్ బట్ రేంజ్ అంటే ఐపీ అడ్రస్ అలాట్ చేసే రేంజ్ కదా, 172.170.0.0. నెక్స్ట్ గేట్వే, డాకర్ కూడా గేట్వే. మన VMs కి ఎలా గేట్వే ఉందో ఇప్పుడు ఉన్న ఈ ల్యాప్టాప్స్ కి ఆ మెషిన్స్ కి గేట్వే ఎలా ఉందో డాకర్ కూడా గేట్వే. ఓకే సో డాకర్ 0 అనే నెట్వర్క్ కి మనం గేట్వే సెకండ్ కదా అలాట్ అయ్యేది, ఫస్ట్ దానికి ఇదేనా 00 ఫస్ట్, సో గేట్వే మనకి సెకండ్ అలాట్ అయింది. ఓకే సో ఇప్పుడు మనం ఇంకా కంటైనర్స్ ని లాంచ్ చేయాలి. ఏంటి కంటైనర్స్ ని లాంచ్ చేయాలి. సో కంటైనర్స్ లాంచ్ ఐపీ ఫస్ట్ చెక్ చేద్దాం. మళ్ళీ డాకర్ 0 వచ్చిన తర్వాత అలానే 3 డాకర్ 0 అనే ఒక గేట్వే నెట్వర్క్ అనేది క్రియేట్. సో ఇది ఎలా రౌటింగ్ అవుతుంది, మరి పీసీ నుంచి VM కి, VM నుంచి డాకర్ నెట్వర్క్ కి ఎలా రౌటింగ్, ఐపీ రౌటర్. సో వయా ఫస్ట్ వన్ ఇది గేట్వేనా కాదా, ఏం గేట్వే ఇది చూడండి, దాంట్లో ఏం గేట్వే ఇది VM గేట్వేనా కదా, అంటే మనం VMs ఉండే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ గేట్వేనా కాదు. సో ఆ గేట్వే నుంచి ఎక్కడికి వెళ్తుంది, VM దగ్గరికి వెళ్తుంది. కానీ అసలు ఆ గేట్వే రావాలంటే ముందు డాకర్ 0 నెట్వర్క్ కూడా ఉంది, రైట్, డాకర్ 0 నెట్వర్క్ కూడా ఉంది. దానికి ఎలా వెళ్తుంది, ఫస్ట్ ఈ సబ్నెట్ మాస్క్ నుంచి మీ ఏమన్నా గేట్వేకి వెళ్తుంది. రైట్ నెక్స్ట్ సో ఇక్కడ చూడండి థర్డ్ ఐపీ, ఇది DNS కదా, DNS సర్వరే కదా, దేనికి DNS సర్వర్, డాకర్కి. థర్డ్ది ఇప్పుడు మనం VMs కి థర్డ్ వన్ రాసాం పైన DNS సర్వర్. సో ఇదేమో డాకర్, ఏంటి డాకర్ DNS. సో ఆ DNS నుంచి మనకి గేట్వేకి వెళ్తుంది, డాకర్ గేట్వే, డాకర్ గేట్వే. అక్కడి నుంచి మళ్ళీ ఈథర్నెట్ అంటే VMs యొక్క నెట్వర్క్లోకి, అక్కడ VM నెట్వర్క్కి పాస్ అవుతుంది, అంతే కదా. సో ఈ డాకర్ కూడా మనకి DNS ఉంది, 72.17.0.0. సో ఇక్కడ నుంచి మనకి నెట్వర్క్ పాస్ అయ్యి ఈథర్నెట్ వస్తుంది, ఈథర్నెట్ నుంచి మళ్ళీ TCP ఇలా డ్రైవర్. ఆ నెట్వర్క్ రౌటింగ్ అంతా నేను చూపిస్తున్నాను, ఐపీ రౌటింగ్. అంటే ఏం చేసిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకసారి చూడండి నెట్వర్క్ అంతా, ఒకసారి నేను ఇలా చెప్పినా మీకు అర్థం కాదు. ఓకే దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, కొంచెం టైం స్పెండ్ చేయండి ఏదైనా. ఓకే సో ఇట్లాగే మీకు సో ఈ కమాండ్ చూడండి, డాకర్ 0 ఒక ఐపీ అడ్రస్. ఎలాగో మనం డాకర్ రౌటర్ ఎలా చూసామో ఆ ఒక్క డాకర్ 0 నెట్వర్క్ వస్తుంది, మిగతా కనిపించండి, డాకర్ నెట్వర్క్ ఒకే కనిపిస్తుంది కమాండ్. ఓకే నెక్స్ట్ పింగ్ చేయాలంటే పింగ్ ఆప్షన్ ఏంటంటే
ఒక మిషన్ నుంచి ఇంకొక మిషన్కి కమ్యూనికేషన్ ఉందా లేదా చెక్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ల్యాప్టాప్కి అండ్ విఎంకి సర్వర్కి కనెక్టివిటీ ఉందా లేదా చెక్ చేద్దామా. అంటే నేను విఎం లోపల నుండి చెక్ చేయాలా బయట నుండి చెక్ చేయాలా? విఎం బయట నుండి చెక్ చేయాలి కదా. నేను కనెక్టివిటీ చేసేటప్పుడు బిగ్ బ్యాష్ డౌన్లోడ్స్లో ఉంది SSH అండ్ ఐపీ అడ్రస్ యూజర్ నేమ్ అవన్నీ ఇచ్చి పెట్టి అప్పుడు కనెక్ట్ చేస్తున్నాం. ఈ పింగ్ ఆప్షన్ ఏంటంటే అసలు కనెక్టివిటీ అవుతుందా లేదా అని చెక్ చేస్తుంది అన్నమాట. దాని లోపలికి వెళ్ళదు, లోపలికి జస్ట్ కనెక్టివిటీ అనేది ఏదైనా డేటా ట్రాన్స్మిట్ అవుతుందా లేదా అని చెక్ చేయడం కోసం పింగ్ అనేది. సో అసలు ముందు విఎంకి కనెక్ట్ అవ్వకుండా చెక్ చేయాలి. ఓకే, ఎక్కడైనా ఉండొచ్చు, డౌన్లోడ్స్లో ఉండాలని లేదు పింగ్. సో ఇప్పుడు విఎం ఐపీ తీసుకోవాలా లేదా? సో విఎం ఐపీ, సో ఏ ఐపీ తీసుకోవాలి, ప్రైవేటా పబ్లికా? పబ్లిక్. నేను నెట్వర్క్ బయట ఉన్నాను కాబట్టి పబ్లిక్ తీసుకోవాలి. ఇక్కడ కాదు, రిప్లై ఇక్కడ చూడండి మీకు పింగ్ స్టాటిస్టిక్స్ ప్యాకెట్స్ సెండ్ 4 ప్యాకెట్స్ ఉన్నాయి, రిసీవ్డ్ 4, లాస్ట్ 0. అంటే లాస్ట్ 0 అంటే ప్రతి ప్యాకెట్ మనం సెండ్ చేసింది రిసీవ్ అయిందా లేదా, అంటే కనెక్టివిటీ వచ్చిందా లేదా. ఇక్కడ మన డేటా ట్రాన్స్ఫర్ అనేది యూనిట్స్ కింద ఉంటుందన్నాం కదా, అది నథింగ్ బట్ ప్యాకెట్స్ కింద. ఏ డేటా అయినా ప్యాకెట్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, సో నేను సపోజ్ ప్రైవేట్ ఐపీ తీసుకున్నాను అనుకో, పింగ్ ఆప్షన్లో అవుతుందా, కనెక్టివిటీ అవుతుందా? ఎందుకని నా ల్యాప్టాప్ బిఎం రెండు సేమ్ నెట్వర్క్లో ఉన్నాయా? లేదు. సో కనెక్టివిటీ అవుతుంది, పింగింగ్ అండ్ నెక్స్ట్ రిక్వెస్ట్ టైం అవుతుంది. బయటకు వచ్చేసింది రిక్వెస్ట్ టైం. మళ్ళీ ట్రై చేస్తారు, 3-4 టైమ్స్ ట్రై చేస్తారు, కానీ అవ్వకపోతే మనకి మళ్ళీ ప్యాకెట్స్ లాస్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఆఫ్ చేస్తాను. ఇక్కడ చూడండి సెండ్ ప్యాకెట్స్ 4 ప్యాకెట్స్ పంపించాను, రిసీవ్డ్ 0 అంటే కనెక్టివిటీ జరగల, లాస్ట్ 4 పంపిస్తే 4 లాస్ అవుతుంది, ఒకటి కూడా అవ్వదు, 100% లాస్. ఓకేనా? Ensure the subnet used Docker network does not overlap with the host existing networks. Right. So next, already Docker let's చూసాం కదా. నెక్స్ట్ Docker inspect bridge network చూసాం, ఇన్స్పెక్ట్ చేసాం కదా. సో మనకి డ్రైవర్ బ్రిడ్జ్ అని వస్తుంది, చూద్దాం. Docker network inspect bridge. సో VM లోపలికి వచ్చేసాం. సో బ్రిడ్జ్ నెట్వర్క్ మొత్తం మనం కనిపిస్తాం. ఇక్కడ చూడండి డ్రైవర్ అంటే టైప్ కదా, టైప్ ఏంటంట బ్రిడ్జ్. సో ఇక్కడ ఇది డిఫాల్ట్ నెట్వర్క్ అని చెప్పి. నెక్స్ట్ సబ్నెట్ రేంజ్ అన్నమాట. దీని నెట్వర్క్ అంటే నథింగ్ బట్ రేంజెస్ ఉంటాయా లేదా, ఐపీ అడ్రస్ అలాట్ చేయాలి కదా ప్రతి మిషన్కి. సో అలా, సో గేట్వే కనిపిస్తుంది. రైట్ నో మన దగ్గర ఏ విఎంకి అలాట్ అవి లేదు, ఏ ఐపీ అడ్రస్ కూడా ఏ కంటైనర్ లేదు కాబట్టి ఏమి అలాట్ అవ్వలేదు. సో ఇంక మనకి కంటైనర్స్ ఏమి చూపించండి, సో లెట్స్ క్రియేట్ కంటైనర్స్. ఓకే, సపోజ్ కంటైనర్ క్రియేట్ చేద్దామా అంటే రన్ అనే sudo docker run -d and interactive terminal remove అని ఇస్తాం. అంటే ఎప్పుడైతే స్టాప్ అవుతుందో రిమూవ్ అయిపోతుంది కంటైనర్ కూడా. ఎప్పుడైతే కంటైనర్ స్టాప్ అయిందంటే రిమూవ్ అయిపోతుంది. నేను కంటైనర్కి నేమ్ ఇస్తున్నాను, నేమ్. ఓకే, నేమ్ జస్ట్ నేను
టాలరెన్స్. ఓకే, నెక్స్ట్ దీనికి ఒక ఇమేజ్ కావాలి కదా. కంటైనర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇమేజ్ నుంచే కాదా మహేష్? ఇమేజ్ నుంచేనా? ఈజీ బాక్స్ అని ఇది కూడా ఒక లినిక్స్ సర్వర్ ఈజీ బాక్స్. ఓకే, ఎంటర్. సో ఈ ఈజీ బాక్స్ ని ఫిల్ చేసింది అనమాట. నెక్స్ట్ మనకు ఒక కంటైనర్ క్రియేట్. సో లెట్స్ చెక్ ద కంటైనర్స్ ఏమైనా ఉన్నాయా. సో పర్మిషన్ రాకూడదండి. ప్రతిసారి ఏం చేయాలి? యూజర్ చెప్పట్లా, చేయట్లేదు, ప్రాక్టీస్ చేయట్లా. చెప్పు. లేకపోతే క్యాపిటల్ G ఆఫ్టర్ కరెంట్ యూజర్. సో డాలర్ క్యాపిటల్. సో దీన్ని రిఫ్రెష్ చేయాలి గ్రూప్ ని. సో న్యూ గ్రూప్ డాలర్. ఓకే, నా డాలర్ ప్లీజ్. సో రాదు అప్లై అవ్వాలి. దీన్ని రిఫ్రెష్ చేయాలి కదా. ప్లీజ్ కంటైనర్ క్రియేట్ అయిందా? సో ఇక్కడ SH కమాండ్ స్టార్ట్ అయింది. సో ఈజీ బాక్స్ ఇమేజ్. సో ఇట్లా క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఐపీ అడ్రస్ ఇవ్వండి. సార్ చూడండి, ఇంతకుముందు డాకర్ 0 ఒకటే ఉందా? డాకర్ నెట్వర్క్ యొక్క ఐపీ నెట్వర్క్ వచ్చింది. కింద చూడండి ఒక వర్చువల్ ఈథర్నెట్ ఒకటి క్రియేట్ అయింది. మన ప్రతి ల్యాప్టాప్కి ప్రతి మిషన్కి ఈథర్నెట్ ఉంటుందా ఉండదు? మన డెస్క్టాప్స్కి వెళ్ళి నెట్వర్క్ కనెక్షన్స్ మీద అయితే ఈథర్నెట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది చూడండి. సేమ్ డాకర్ కూడా ఒక ఈథర్నెట్ ఉంటుంది. అదే ఇక్కడ వి ఈథర్నెట్ అంటున్నాము, అనే వర్చువల్ ఈథర్నెట్ అంటాం. సో నేను ఒక కంటైనర్ క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఒక ఈథర్నెట్ వచ్చింది. ఓకే, ఒక ఎక్స్ట్రా. సో దానికి ఐపీ అడ్రస్ దాని ఐపీ అడ్రస్ చూడాలంటే బ్రిడ్జ్ నెట్వర్క్ ని ఇన్స్పెక్ట్ చేస్తే చూడొచ్చా లేదు? సో డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్ కదా. సో ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఇవే ఆప్షన్స్ డ్రైవర్ డిఫాల్ట్ సబ్నెట్ గేట్వే. కానీ ఈసారి ఏమైంది? కింద చూడండి కాన్ఫిగర్డ్ కంటైనర్స్ నేమ్ తారేనా వచ్చింది. నేమ్ కంటైనర్ నేమ్ IPv4 చూడండి. ఐపీ అడ్రస్ అలాట్ అయిందా? 1 అని ఎందుకన్నా అలాట్ అవ్వలేక లాస్ట్ లో 172.17.01 అని ఆల్రెడీ గేట్వేకి అలాట్ అయిపోయింది కదా. సో అందుకని ఈ కంటైనర్కి అలాట్ అయింది. సో ఈ ఈథర్నెట్కి ఈ డాకర్ 0కి ఒక కంటైనర్ వచ్చింది. సో లెట్ మీ క్రియేట్ 2 more కంటైనర్స్. నాకు తెలుస్తుంది కొన్ని ఐపీ అడ్రస్ ఎలా రావడం. సో ఈసారి డాకర్ రన్ హైఫన్ డిటాచ్ కోడ్ ఇంటరాక్ట్ హైఫన్ RM. ఎందుకు ఇస్తున్నా RM? రిమూవ్. ఎప్పుడైనా కంటైనర్ స్టాప్ అయిపోతే రిమూవ్ అయిపోతుంది. నేమ్ ఇక్కడ మెయిల్ నేమ్ అని. నెక్స్ట్ సేమ్ బిజీ బాక్సెస్. ఇక్కడ వేరే ఏదైనా ఇవ్వచ్చు, HTTP అపాచీ ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ డాక్యుమెంట్ ఏదైనా ఇచ్చాను కాబట్టి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసేది చూసేది కన్ఫ్యూజ్ అవుతుంది. అవే నేమ్స్
సో ఇంకో కంటైనర్ క్రియేట్. ఈసారి ఏం చేద్దామంటే ఎంజినిక్స్ ఇద్దాం. నెట్వర్క్ అంటే ఒక బ్రౌజర్లో మనం యాక్సెస్ చేయడం చూడాలి కదా, సో అది యాక్సెస్ ఎలా చేయొచ్చు కూడా చూద్దాం. సో డాకర్ వన్ హైఫన్ ది ఇంటరాక్టివ్ హైఫన్ హైఫన్ rm hyphen hyphen main. These are its from director. Okay, so main image Nginx. ఇక్కడ ఏదైనా మనం మిస్ అయ్యామా? కమాండ్ లాస్ట్ లో ఏంటి ఇమేజ్ నేమేనా? ఇది కంటైనర్ నేమ్. అది డిఫరెన్స్ ఇంపార్టెంట్, రైట్? Now, ఇప్పుడు చూడండి డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్టర్ 3 కంటైనర్స్ వచ్చేటువంటి కంటైనర్స్ బ్లాక్ లో మ్యూలిన్ స్టాంప్ రైటర్ ప్రతి దానికి ఐపీ అడ్రస్ వచ్చిందా? రైట్, మ్యూలిన్ 3 వచ్చింది లాస్ట్ లో. ఆల్రెడీ థర్డ్ 2 ఉంది, 4 స్టాంప్ రైటర్. Right? So వీటికి కనెక్టివిటీ ఎట్లా పాస్ అవుతుంది నెట్వర్క్? సింబాలికల్ గీసాం, ఒక వేల్ సింబల్ గీసాం. రైట్, వీటికి వర్చువల్ ఈథర్నెట్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు ఈ డాకర్ నెట్వర్క్ నుంచే కదా సిగ్నల్ వెళ్ళేది ఏంటి? సో దీనికంటూ ఒక వర్చువల్ ఈథర్నెట్స్ వచ్చింది. ఈ ఈథర్నెట్స్ 1 వర్చువల్ ఈథర్నెట్ 2 వర్చువల్ ఈథర్నెట్ 3. వీటికి ఇక్కడ మామూలుగానే మనం ఐపీస్ కానీ ఈఎన్పీ ఇంటర్ఫేస్ ఈ డాకర్ గేట్వే నుంచి ఈ వర్చువల్ ఈథర్నెట్ కనెక్టివిటీ వచ్చింది. ఇక్కడ నుంచి ఈ డాకర్ కంటైనర్స్ కి మనకి కనెక్టివిటీ వచ్చింది. ఓకే, వీటి ఐపీ అడ్రస్ ఏంటి? సపోజ్ ఇది ఆర్ అనుకుంది 17.31 ఇది 72.17.03 72.17.04 ఇది స్ట్రాంగ్ లైన్. ఇది మ్యూలిన్. సో డాకర్ అంటే మన సిగ్నల్ ఎలా వస్తుంది? ఫస్ట్ బయట నెట్వర్క్ నుంచి మన స్విచ్ నుంచి ఇక్కడ పీసీకి, పీసీ నుంచి విఎం ఈథర్నెట్ వస్తుంది. అక్కడ గేట్వే నుంచి మళ్ళీ డాకర్ గేట్వే వస్తుంది. డాకర్ గేట్వే నుంచి ఎక్కడ ఈ వర్చువల్ ఈథర్నెట్స్ క్రియేట్ అయ్యాయి, ప్రతి ఒక్క కంటైనర్కి ఈథర్నెట్స్ క్రియేట్ అయ్యాయి. సో ఆ ఈథర్నెట్ ఇలా పాస్ అవుతుంది. ఈ డయాగ్రామ్ ఎందుకు గీసారంటే మీకు జస్ట్ ఐపీ అడ్రస్ ఇలా చూపిస్తే మీకు అర్థం కాదని గీసారు. ఓకే, ఇలా పాస్ అవుతుంది బయట నుంచి పీసీలో. రైట్, పీసీ నుంచి ఈ విఎం కూడా ఈ పీసీ లోపల కాదు బయట. రైట్, సో విఎం నుంచి డాకర్ నెట్వర్క్
నుంచి కంటైనర్స్. సో ఈ నెట్వర్క్ అయిపోయింది డిఫాల్ట్ నెట్వర్క్. ఇది నథింగ్ బట్ మనం ఇక్కడ బ్రిడ్జ్ నెట్ ఫోటో పెట్టాను ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ ఫోటో పెట్టాం మార్నింగ్ మీకు వాట్సాప్లో ఫోటో పెట్టాను ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ సేమ్ ఇదే కొంచెం ఫోటో తీసుకుంటాం పెట్టాను పెట్టారా ఫోటో పెట్టాను ఆల్రెడీ అంటే దాన్ని కొంచెం క్లియర్గా ఓకే. అంటే వాట్సాప్లో సో మీకు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను. Connectivity check. Okay, so let's connect to container DXC -IT, right? Container ID. So ఇక్కడ session start. Okay, container లోపలికి వచ్చేసాం. ఏ కంటైనర్ లోకి అక్కడ నుంచి పింగ్. ఓకే, సో ఐపీ అడ్రస్ ఏమున్నాయి 172.17.0.3. ఓకే, పింగ్ చెక్ చేస్తాం. సో నెట్వర్క్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఎందుకు విత్ ఇన్ ద నెట్వర్క్ లోనే ఉన్నాం కదా. సపోజ్ నేను బయట నుంచి చేశానంటే నాకు ఓకే. సో అట్లా మీరు ఇంకా వేరే కంటైనర్స్ కూడా చెక్ చేయండి. సపోజ్
లోపల ఐపీ అడ్రస్ ఏమొస్తుంది నెట్వర్క్ ఎట్లా వస్తుంది కంటైనర్ లోపల ఓకే 172 ఈ లాస్ట్ బ్రాడ్కాస్ట్ ఐపీ ఓకే సో ఇది ఈ కంటైనర్ ఐపీ ఈ కంటైనర్ ఐపీ సో దీంట్లో రౌటింగ్ ఐపీ రౌట్ సో 172 గేట్వే నుంచి బై డిఫాల్ట్ గేట్వే ఈథ్ నుంచి ఓకే నథింగ్ బట్ మీ డాకర్ 0 నెక్స్ట్ మనకి మీ కంటైనర్ కి సోర్స్ కంటైనర్ కి ట్రాన్స్ఫర్ సో నౌ ఇప్పుడు మనం యూజర్ డిఫైన్డ్ నెట్వర్క్ కూడా సేమ్ ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ బ్రిడ్జ్ నెట్వర్క్ ఇప్పుడు మనం నెట్వర్క్ ఏమైనా డిఫైన్ చేసామా కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు నెట్వర్క్ నా బ్రిడ్జ్ అని హోస్ట్ అని అట్లా ఏమైనా మెన్షన్ చేసామా చేయలేదు కదా సో ఇప్పుడు మనం డిఫైన్ చేస్తాం ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు సో యూజర్ డిఫైన్లో కస్టమ్ నెట్వర్క్స్ రిక్వైర్డ్ ఎందుకంటే ఈ కస్టమ్ నెట్వర్క్స్ డిఫాల్ట్ నెట్వర్క్ కాకుండా మనం మైక్రో సర్వీసెస్ చేసినప్పుడు ఒక కంటైనర్ ఒక సర్వీస్ నుంచి ఒక సర్వీస్ సమ్టైమ్స్ యూ నీడ్ టు అలౌ టు టాక్ టు ఈచ్ అదర్ ఆర్ అలౌ చేయకుండా కూడా ఉండాలి ఓకే మాట్లాడుకోకుండా కూడా కొన్నిసార్లు ఉండాలి సో అప్పుడు నెట్వర్క్ని బౌండరీస్ పెట్టాలన్నమాట సో మనకంటూ ఒక సపరేట్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి కదా డిఫాల్ట్ నెట్వర్క్లో పెట్టుకున్నాం రైట్ సో ఐసోలేట్ చేయడం కోసం ఏమంటాం ఐసోలేట్ చేయడం కొన్ని కంటైనర్స్ ఒక కంటైనర్ నుంచి ఇంకొక కంటైనర్కి మాట్లాడుతూ అప్పుడు డిఫరెంట్ నెట్వర్క్స్ క్రియేట్ చేసాం డిఫరెంట్ నెట్వర్క్స్లో మనం కంటైనర్స్ పెట్టాం సో అప్పుడు కస్టమ్ నెట్వర్క్స్ అంటాం ఆర్ యూజర్ డిఫైన్డ్ నెట్వర్క్స్ అంటాం ఓకే సో లెట్స్ క్రియేట్ one network so docker network create as docker okay create so network అనేది create so ఇక్కడ మనం చెక్ చేయొచ్చు ఇన్స్పెక్ట్ అవ్వదు new network ఇంకొక ఐపీ ప్లస్ రేంజ్ మనకు డిఫైన్ ఇది కూడా డిఫాల్ట్ డ్రైవర్ టైప్ డ్రైవర్ టైప్ ఏంటి బ్రిడ్జ్ నెట్వర్క్ ఇది కూడా బ్రిడ్జ్ నెట్వర్క్ సో దీనికి గేట్వే సో ఇంకొక ఇక్కడ డాకర్ 0 బదులు ఇక్కడ ఏమొస్తుంది నెట్వర్క్ యాజ్ డాట్ అని రాస్తుంది ఓకే సో నెట్వర్క్స్ ఈసారి LS సో ఇక్కడ మీకు ఇంకొక నెట్వర్క్ క్రియేట్ అయింది డిఫాల్ట్గా బ్రిడ్జ్ నెట్వర్క్ కానీ డాకర్ క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్గా ఒక నెట్వర్క్ క్రియేట్ చేసింది బ్రిడ్జ్ అని అలా కాకుండా ఈ నెట్వర్క్ టైప్ బ్రిడ్జే కానీ సపరేట్గా ఇంకొక నెట్వర్క్ మనం క్రియేట్ చేస్తాం ఇప్పుడు VMs కోసం డిఫాల్ట్గా నార్త్ ఇండియాలో ఒక నెట్వర్క్ ఉందా రైట్ కానీ ఈసారి ఏం చేస్తున్నాం మనకు కొత్త నెట్వర్క్ మనం క్రియేట్ చేసుకున్నాం లేదు అలాగే కొత్త నెట్వర్క్ క్రియేట్ చేస్తాం కానీ IP అడ్రస్ రేంజెస్ అవన్నీ కూడా DNS అలాట్ చేసేస్తాం DNS అలాట్ చేసేస్తాం మనం డాకర్ కంపోజ్లో చూద్దాం అసలు సబ్నెట్స్ కూడా మనం ఎలా డిఫైన్ చేయొచ్చు సబ్నెట్ రేంజ్ ఉంది కదా ఇప్పుడైతే డాకర్ అని తీసేసుకుంటాం డాకర్ కంపోజ్లో చూద్దాం ఎలా మనం సబ్నెట్స్ మన ఓన్ సబ్నెట్ రేంజ్ ఎలా ఇవ్వాలి అనేది మనం డాకర్ కంపోజ్లో చూద్దాం ఓకే అక్కడ చూద్దాం అది కూడా డిఫాల్ట్ డ్రైవరే కానీ సబ్నెట్ రేంజ్ ఇక్కడ హ్యాస్ గాట్ అని ఇవ్వగానే
డైరెక్ట్గా అదే తీసేసుకుంది కదా. సో ఇక్కడ 172.18 అని తీసేసుకుంది, అలాట్ చేసేసింది. ఓకే, డిఎన్ఎస్ నేమ్ సర్వర్. కానీ ఈసారి ఈ సబ్నెట్ రేంజ్ కూడా మనమే అలాట్ చేయొచ్చు. అది డాకర్ కంపోజ్ చూద్దాం. ఓకే, ఆ కాన్సెప్ట్. సో ఈసారి డాకర్ సో ఎందుకంటే మీకు మళ్ళీ బ్రిడ్జ్ లింక్ చూద్దాం. బ్రిడ్జ్ నెట్వర్క్ యొక్క లింక్స్ బ్రిడ్జ్ లింక్. సో ఇక్కడ రైట్. సో ఇక్కడ మనకి ఇంకా కంటైనర్స్ ఏం క్రియేట్ అవ్వలేదు కదా. సో ఉన్న ఈథర్నెట్స్ అన్ని కూడా డాకర్ 0కే ఉన్నాయి. ఓకే రైట్. నౌ యూజర్ డిఫైన్ కి మనం సమ్ కంటైనర్స్ క్రియేట్ చేసాం అనుకోండి. డాకర్ ఇంటరాక్టివ్ రిమోట్ నేమ్ ఇక్కడ and zeros. Zeros alpine. Apache. Okay. ఇక్కడ నెట్వర్క్ మనం డిఫైన్ చేయాలి. ఇక్కడ నెట్వర్క్ ఏమైనా డిఫైన్ చేసామా? చేయలేదు. సో హైఫన్ నెట్వర్క్ ఏం క్రియేట్ చేసాం కొత్తది? యాస్గార్డ్. బ్రిడ్జ్ నెట్వర్క్ చూడండి. బ్రిడ్జ్ లాస్ట్ ఇంకొక నెట్వర్క్ వచ్చింది. డాకర్ 0 రాలేదు. డాకర్ 0 ఇంకొక బ్రిడ్జ్ నెట్వర్క్ వచ్చింది. సో అట్లా ఇంకొక కంటైనర్ క్రియేట్ చేయాలి. ఇంకొక కంటైనర్స్. సో ఈసారి చెక్. ఇప్పుడు ఈ యాస్గార్డ్ డాక్ నెట్వర్క్ మనం ఇన్స్పెక్ట్ చేయాలి. నెట్వర్క్ యాస్గార్డ్. ఇక్కడ మనకి 2 కంటైనర్స్ వచ్చాయి. ఓరినో ఒకటి ఓకే. ఒకటి మనకి ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్. సపోజ్ నేను కంటైనర్ ఇన్స్పెక్ట్ చేస్తాను. ఇక్కడ చిన్న చూపిస్తాను. డిఎన్ఎస్ నేమ్ ఇది. డిఎన్ఎస్ నేమ్ మీ కంటైనర్కు ఒక నేమ్ అలాట్ చేసాం కదా. అంటే మనం పింగ్ చేసేటప్పుడు ఐపీ అడ్రస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐపీ అడ్రస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం కంటైనర్ నేమ్ ఇచ్చినా కానీ మనం యాక్సెస్ చేయొచ్చు. కంటైనర్ నేమ్ ఇచ్చినా మనం యాక్సెస్ చేయొచ్చు. ఎప్పుడు ఈ డిఎన్ఎస్ నేమ్ ఇక్కడ అలాట్ అయినట్టు కనిపిస్తుంది. కానీ మనం డిఫాల్ట్ నెట్వర్క్లో ఈ డిఎన్ఎస్ నేమ్ నల్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం డిఫాల్ట్ నెట్వర్క్లో ఏమేమి లాంచ్ చేసాం? థార్ లాంచ్ చేసాం కదా. సో థార్ని చూద్దాం. థార్ని ఇన్స్పెక్ట్ చేస్తాం.
డిఎన్ఎస్ నేమ్ నల్ అని వచ్చింది. సో అంటే ఈ థర్డ్ని మళ్ళీ మనం పింక్ సమ్ స్ట్రాంగ్ వెల్డర్ కానీ లేకపోతే న్యూలియర్ కానీ కనెక్ట్ చేసినప్పుడు కనెక్ట్ అవ్వదు, బ్యాడ్ రిక్వెస్ట్ అని వస్తుంది. కానీ ఇప్పుడు ఈ లోకి కానీ ఓడిన్ కానీ డిఎన్ఎస్ నేమ్స్ వచ్చాయి, మనం కనెక్ట్ చేసేటప్పుడు విత్ నేమ్స్ చెక్ చేయొచ్చు కనెక్టివిటీ. సో లెట్స్ కనెక్ట్ టు ID. Okay, so or ping. Okay, ping to strong vector. Ping bad address. Okay, so కానీ నేను లోకి నుంచి కోడింగ్ చేస్తాను. లోకిలు ఈ వర్స్ రీచ్. సో కనెక్టివిటీ వస్తుందా? రైట్, అర్థమైనా నేను చెప్పిన అర్థం కాలేదు. డైరెక్ట్ మనం పింక్ ఆప్షన్ యాక్చువల్లీ ఇందాక ఏం చేసాం, ఐపీ అడ్రస్తో చూసాం. ఐపీ అడ్రస్ కాకుండా ఈసారి నేమ్స్ ఇస్తున్నాం అన్నమాట. నేమ్స్ అని నథింగ్ బట్ డిఎన్ఎస్ నేమ్స్. సో ఆ నేమ్స్తో ఇచ్చినప్పుడు కనెక్టివిటీ డిఫాల్ట్ నెట్వర్క్ అయితే అవ్వలేదు. డిఫాల్ట్ నెట్వర్క్లో కంటైనర్స్ ఉన్నాయి కదా, వాటికి అవ్వాల. యూజర్ డిఫైన్లో ఉన్న నెట్వర్క్స్కి అయింది. ఎందుకని మనం ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఆ కంటైనర్కి డిఎన్ఎస్ నల్ అని వచ్చింది. ఎవరికి? డిఫాల్ట్ నెట్వర్క్స్. కానీ యూజర్ డిఫైన్కి నల్ రాలేదు. అంటే అలాట్ చేసాయి, డిఎన్ఎస్ నేమ్స్ అలాట్ అయ్యాయి, కానీ డిఫాల్ట్ నెట్వర్క్ అవ్వలేదు. సో ఇట్లా మీకు ఇంకొక నెట్వర్క్ ఉంది, ఆ నెట్వర్క్ నుంచి మనకి పాస్వర్డ్. ఓకే, సో ఇప్పుడు పోస్ట్ నెట్వర్క్ చూద్దాం. పోస్ట్ అంటే నథింగ్ బట్ ఈ కంటైనర్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పాలా? ఈ కంటైనర్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి? పోస్ట్ అంటే ఇక్కడ పోస్ట్ అంటే ఏంటి? VM. EC2 ఇన్స్టెన్సే పోస్ట్ అన్నమాట. EC2 ఇన్స్టెన్స్ లోపల ఉన్నవి కాబట్టి ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ పోస్ట్ అవుతుంది. రైట్, సో ఈ పోస్ట్ నెట్వర్క్ ని మనం యూజ్ చేసుకుంటాం. అంటే కంటైనర్స్ కి సెపరేట్ గా IP అడ్రస్ ఏం అలాట్ అవ్వదు. ఈ కంటైనర్స్ పోస్ట్ నెట్వర్క్ ని యూజ్ చేసుకుంటాం డైరెక్ట్ గా. ఓకే, సో లెట్స్ ఇందాక మనం ఇంజినిక్స్ ఒక కంటైనర్ ని రన్ చేసామా? రన్ చేయలేదు, చూడండి చేసాం. అంటే ఇంజినిక్స్ మనం బ్రౌజర్ లో ఇస్తే రావాలా రాకూడదు? అంటే నేను ఏం ఇవ్వాలి? ఇక్కడ IP అడ్రస్ ఇవ్వాలి, పబ్లిక్ IP. పోర్ట్ నెంబర్ ఎంత? 80. ఎందుకు రాలేదు చెప్తే రావాలన్నా? సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్ లో ఆల్ అని ఇచ్చేసాను, 80 కూడా ఇచ్చాను, అయినా రాలేదు. ఎందుకని? మిమ్మల్ని ఇందాక ఇంజినిక్స్ ఇమేజ్ ఇచ్చేటప్పుడు అడిగా, ఇప్పుడు ఒకటే మిస్ ఇచ్చామా? రైట్, మనం పోర్ట్ నెంబర్స్ని ఎక్స్పోజ్ చేయలేదండి. పోర్ట్ నెంబర్స్ ఎక్స్పోజ్ చేయలేదు కాబట్టి రాలేదన్నమాట. సో సపోజ్ నేను కంటైనర్లో అప్లికేషన్ ఇంజినిక్స్ రన్ అవుతుంది కదా, ఈ కంటైనర్లో కాకుండా మామూలు VMలో రన్ చేస్తే ఇంకా పోర్ట్ నెంబర్స్ ఎక్స్పోజ్ చేయాలా?
జస్ట్ సెక్యూరిటీ గ్రూప్లో ఇస్తే చాలు, సెక్యూరిటీ గ్రూప్లో ఇస్తే చాలు అంతేనా. కంటైనర్లో రన్ చేయకుండా డైరెక్ట్గా విఎంలో రన్ చేశాను అనుకో, అర్థమవుతుంది చెప్పేది, డైరెక్ట్గా విఎంలోనే రన్ చేశాను అనుకో, అప్పుడు పోర్ట్ నెంబర్స్ని ఎక్స్పోజ్ చేయడానికి ఏమైనా ఉంటుందా, సెక్యూరిటీ గ్రూప్లోనే చేస్తాం రైట్. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు నేనేంటున్నాను, ఏదైనా అప్లికేషన్ని పోస్ట్ నెట్వర్క్తో చేసామంటే కంటైనర్కి ఐపీ అడ్రస్ రాదు కదా, అంటే ఏమొస్తుంది, విఎం యొక్క ఐపీ అడ్రస్ వస్తుందంటే కదా, అంటే విఎంలోనే లాంచ్ చేస్తున్నట్టే కదా. సేమ్ అంటే ఇవి జనరల్గా ప్రాక్టీస్ సెషన్స్లో చేస్తూ ఉంటాం. ఈ పోస్ట్ నెట్వర్క్ ఎక్కువ ఐపీ అడ్రస్ మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు అనుకున్నప్పుడు, ఎక్కువ సెక్యూరిటీ అవసరం లేదు అనుకున్నప్పుడు పోస్ట్ నెట్వర్కే యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇది ఎక్స్పోజ్ చేయాలంటే కంటైనర్ ఫస్ట్ స్టాప్ చేయాలి రైట్. సో ఏంటో కంటైనర్ స్టాప్ స్టాప్ అనాలి లేదా, స్టాప్ కంటైనర్ ఏంటి చెప్తుందా, స్టాప్ ఓకే స్టాప్ కంటైనర్ BSN హైఫన్ A. సో ఇక్కడ ఎందుకంటే మనం ఆల్రెడీ హైఫన్ R అని ఇచ్చాం, ఎప్పుడైతే స్టాప్ చేస్తామో రిమూవ్ అయిపోతుంది. సో లెట్స్ క్రియేట్ అ కంటైనర్. నెట్వర్క్ వస్తలేదు, డిఫాల్ట్ లోనే చేస్తున్నాం. ఓకే, సో నేను పోర్ట్ నెంబర్స్ మర్చిపోయాను కదా, హైఫన్ E అవుట్బౌండ్ ఇన్బౌండ్ లాస్ట్లో ఏం చేయాలి, ఓకేనా. మళ్ళీ స్టాప్ చేసేసి పోస్ట్ నెట్వర్క్ స్టాప్ అయిపోయింది.
తర్వాత ఇది ఒక డిఫాల్ట్ నెట్వర్క్ పోస్ట్ కూడా కానీ డ్రైవర్ టైప్ ఏంటి పోస్ట్ కంటైనర్స్ ఆల్రెడీ కంటైనర్ దీనికి ఏమైనా ఐపీ అడ్రస్ ఇంకా ఎలా టైప్ చూడండి డైరెక్ట్గా మనం విఎం ఐపీఏ తీసుకుంటున్నాం సో ఇక్కడ మనం విఎం ఐపీ తీసుకుంటాం స్టాప్ చేసేసాము నెక్స్ట్ మరి పోస్ట్ నెట్వర్క్ తీసుకుంటాం ఓకేనా సో ఇన్స్పెక్ట్ చేస్తాం స్ట్రాంగ్ అయితే కూడా ఇన్స్పెక్ట్ చేస్తాం చేస్తే నెట్వర్క్ నేమ్స్ చూడవచ్చు సో పోస్ట్ ఇక్కడ ఐపీ అడ్రస్ మనకి ఎలా వస్తుంది ఈఎన్ఎస్ ఎట్లయినా ఐపీ అడ్రస్ ఎలా అయిందా సో కంటైనర్స్కి ఏమి ఐపీ అడ్రస్ ఉంటుంది ఓకే పోస్ట్